నమస్తే అండి. ఎకో షైన్ క్లీన్ అండ్ హైజీన్ ఎప్పుడు వచ్చే కస్టమరే ఈరోజు వచ్చారండి. తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు ఈరోజు మా యూనిట్కి. వచ్చినాక చిన్న డిస్కషన్ జరిగింది. తను ఏమన్నాడంటే, మీరు కస్టమైజేషన్ చేసి లిక్విడ్స్ ఇస్తారంట, వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టు మీరు ఇవ్వగలుగుతారా అని అడిగాడు. నేను ఏదైనా ఇస్తా అండి, చేస్తానన్నా. నేను ఎప్పుడు ఇచ్చే పర్సన్స్కి ఆయన పెట్టిన ఆర్డర్స్ ఇచ్చేశాను. తను ఒక బాత్రూమ్కి ఎందుకండి ఇన్ని రకాల లిక్విడ్స్ వాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి క్వశ్చన్ చేశారండి. దానికి నేను సమాధానంగా ఇలా చెప్పాను. ఇది చెప్పొచ్చో లేదన్నది కూడా నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి ఇది కరెక్ట్ అనుకుంటున్నాను. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి దేవాలయానికి వెళ్తాం. దేహాన్ని ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బాత్రూమ్కే వెళ్ళాలండి. మీరు ఇక్కడ గమనించండి, నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మన మనసు నిశ్చలంగా, సంపూర్ణంగా, సంతోషంగా మన బాధల్ని వ్యక్తపరిచి ఒక బాధని దిగమింగుకోవాలంటే మనం భగవంతుడి కాడికి వెళ్ళాలి. భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? దేవాలయంలో. అంటే మనసుని శుద్ధిపరిచేది దేవుడే కదా, దేవాలయంలో ఉండు. అదే దేహాన్ని శుద్ధి చేసేది ఎక్కడండి? మనం ప్రతిరోజు ప్రతి మనిషి లేవగానే చేసేది ఏంటండి? ఫస్ట్ బాత్రూమ్కే వెళ్తాడండి. తర్వాతే ఎక్కడికైనా వెళ్తాడు. తను బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయినాకనే కదండి దేవాలయానికైనా పోవాల్సింది. ఈ విషయాన్ని నేను తనతో చెప్తే తను ఏకీభవించాడండి. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్పిన మాట మీరు ఒకసారి గమనించండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే దేవాలయానికి వెళ్ళాలి. దేహాన్ని శుద్ధిగా ఉంచుకోవాలంటే బాత్రూమ్కి వెళ్ళాలి. ఇదే అండి నేను చెప్పింది. ఎకో షైన్ క్లీన్ అండ్ హైజీన్.